హాయ్ అండి. ఇంక ఇవాళ ఉదయం అయితే కొంచెం లేట్‌గా లేచానండి నేను. ఎందుకంటే నైట్ నిద్ర పట్టలేదండి. మాకు ఏసీలో వాటర్ గారుతున్నాయండి. ఇది అసలు వర్షాకాలంలాగే లేదు గదా! ఎండాకాలంలో అది గూడా రోహిణీ కార్తీలో ఎండలు ఎలా ఉంటాయో అలా ఉంటుందండి వాతావరణం. అంత వేడిగా ఉంటుంది. మాకు డైలీ ఏసీ ఒక గంట, 2 గంటలు ఎయంగాల్నే ఇంక దాంట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి. వెంటనే ఆపేస్తున్నాము. ఇంక రూమ్ అంతా వేడిగా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆ గదిలో కాకుండా ఈ పక్కన వేరే గదిలో ఇంక యువతలైతే పడుకున్నామండి. ఇటైతే తలుపులు తీసి పెట్టేస్తే బయట నుంచి కొంచెం చల్లగాలి వస్తదిలే అని చెప్పేసి ఇటు పడుకున్నాము. ఇక్కడేమో దోమలైతే కుడుతున్నాయి. గాలి వస్తుంది కానీ దోమలు కుడుతున్నాయి. ఇంకా చాలా సేపటి దాకా నాకైతే నిద్ర పట్టలేదండి. తలంతా నొప్పి అనిపించేసింది. ఉదయం లేవటం కూడా లేట్ అయిపోయింది. ఇంకా లేచి గబగబా వంట చేయాలి. మా వారికి క్యారేజీ తీసుకొని వెళ్తారు కదా! వాకిలి చిమ్మి ముగ్గు అది వేసి గిన్నెలైతే బయటేసేసి ఇంకా పక్క దుప్పట్లన్నీ మడతలు పెట్టేసుకున్నాను. నిన్న నైట్ బట్టలు కూడా మడతలు పెట్టలేదండి. సాయంత్రం పూట తీసుకొచ్చి ఇంక అక్కడ వేసాము. ఇంకా అవన్నీ అంతే ఉన్నాయి. ఇంకా ఆ గదిలో పడుకుంటున్నామని చెప్పేసి ఇంక అవి తీసుకొచ్చి ఇక్కడ ఈ సోఫాలో పడేసాము. ఇంక ఇవన్నీ రోతగున్నాయి అని చెప్పేసి నేను ఇంకా చకచకా మడత పెడుతున్నానండి. టైం అయితే 8:30 కల్లా వెళ్ళాలి ఈయన క్యారేజ్ తీసుకొని. పనులైతే చాలానే ఉన్నాయి. టిఫిన్‌కి కూడా ఏమీ పోయట్లేదు. 2 రోజుల నుంచి బయటే తెచ్చుకొని తింటున్నారు. ఇంక ఈరోజు కొంచెం ఏదో ఒకటి చేద్దాం అనుకోని ఉప్మా అంటే వద్దన్నారు. ఇంక అందుకని చెప్పేసి పూరీకని కొంచెం పిండి అయితే కలిపి పెట్టాను. పూరీలు చేద్దామని. పూరీ చేయాలి, వంట చేయాలి. ఇంకా చికెన్ పచ్చడి అయితే అడిగారండి ఒక ఇద్దరు. వాళ్ళకి కొంచెం చికెన్ పచ్చడి కూడా చేయాలి. ఇంకా చాలా పనులైతే ఉన్నాయి. అదేంటో గానీ ఉదయాన్నే లేచినప్పుడు ఒక్కోసారి కొంచెం లేట్ అయిద్ది గానీ, లేట్‌గా లేచినప్పుడే ఏందో తెలీదు. అమ్మో! లేట్‌గా లేచాం పనులు ఎప్పుడుకవుతాయని మరి స్పీడ్‌గా అయితే చేసుకుంటామో ఏమో తెలీదు. నాకు లేట్‌గా లేచినప్పుడు పనులన్నీ తొందరగా అయిపోతాయండి. ఉదయాన్నే లేచేసి అన్ని పనులు చేసుకొని ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నప్పుడు ఏదో ఒక పని వస్తూనే ఉంటది. లేట్ అయిద్ది. ఇంక ఈరోజైతే పనులన్నీ భలే చకచకా చేసేసుకున్నానండి. టమాటా పచ్చడి అయితే చేసేసాను నేను. ఇంక మా వారికి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి పంపించేశాను. దొండకాయ వేపుడు అవి చేసేసి ఇంక ఇంతలో జున్ను పాలని మళ్ళీ మొన్న తెచ్చిన ఆవిడ వస్తే మళ్ళీ ఒక అర లీటర్